ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి లగ్నానికి శుభగ్రహాలు పాపగ్రహాలు ఏ విధంగా మనము తీసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి మనకు సప్రమాణ జ్యోతిష్సారం శ్రీమన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారు రచించిన ఒక గ్రంథం నుంచి అసలు మనకి ఏ గ్రహము పాపగ్రహము, ఏ గ్రహం శుభగ్రహం అనేది చాలా ఈజీగా ఆ గ్రంథంలో మనకు రచించబడింది. ఆ గ్రంథం అనుసరించి మన జాతకానికి, మన లగ్నానికి ఏ గ్రహం శుభగ్రహం, ఏ గ్రహం పాపగ్రహం అనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. మీకు ఈ వీడియోలో ఉదాహరణలతో సహా మేము వివరించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు మన కామెంట్ రూపంగా మీరు తెలియజేస్తే దాని షార్ట్ రూపంగా వీడియో తీసి నేను దాని యొక్క వివరణ నేను ఇస్తాను. సో మనం ఇప్పుడు మీకు ఈజీగా జ్యోతిష్యంలో సింపుల్గా అర్థమయ్యే భాషలో మనం ఇది చెప్పుకుందాం. ఇక్కడ మనం తీసుకుంటే ఒక ఖగోళం తీసుకుందాం. ఒకటి ఖగోళం మీన్స్ మనం జన్మకుండలి ఉంది కదా, దీని ఒక ఖగోళం లాగా తీసుకుందాం. ఇది ఖగోళం. సో మన ఖగోళంలో ఒక 12 రాశులు తీసుకున్నాం. ఈ 12 రాశులకు కూడా మనం ఒక పేర్లు పెట్టుకున్నాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. సో ఇది ఖగోళంలో మనం 12 రాశులను తీసుకొని ఈ 12 రాశులలో మనము ఈ మొత్తం టోటల్ 27 నక్షత్రాలు, ఈ 27 నక్షత్రాలు ఇంటూ 4 4 పాదాలు అంటే 108 పాదాలు. ఈ 108 పాదాలను ఒక్కొక్క రాశిలో ఇందులో 9 పాదాలు, ఇందులో 9, ఇట్లా ఈ 12 రాశులలో 9 పాదాలు మనము సెట్ చేసాం. ఈ వీటిని అనుసరించి మనము ఫలిత భాగంకి వెళ్తాం. ఈ ఫలిత భాగంలో మనం కేవలం ఇప్పుడు ఓన్లీ గ్రహాలను అనుసరించి ప్రెడిక్షన్స్ స్థూలంగా నేర్చుకుందాం. సూక్ష్మంగా నేర్చుకోవాలంటే మనకు నక్షత్రం అవసరం. సో నక్షత్రం గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు గ్రహాలను చూసుకుంటే మనకు మేషానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కుజుడు, వృషభానికి శుక్ర, బుధ, చంద్ర, రవి, బుధ, శుక్ర, కుజ, గురు, శని, గురు. సో ఓన్లీ గ్రహాలను అనుసరించి మాత్రమే మనము ఇక్కడ ఫలితం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ గ్రహాలు కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా జీవకారకులు, కర్మకారకులు 2 రకాలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. జీవకారకులు వచ్చేసి మనము టీమ్స్ డివైడ్ చేద్దాం, జీవం అండ్ కర్మ. సో జీవకారకులు వచ్చేసి మనకు గురు టీం ఉంది కదా, జీవకారకులు. శని టీం వచ్చేసి కర్మకారకులు. ఆ విధంగా మన గురు పాలితులు, శని పాలితులు 2 రకాలుగా మనము డివైడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే టీమ్స్, ఒక 2 టీమ్స్ మనం డివైడ్ చేస్తున్నాం. మనకు వచ్చేసి జీవకారకులు, నెక్స్ట్ కర్మకారకులు. సో ఇక్కడ మనము లగ్నాన్ని అనుసరించి శుభాశుభుల నిర్ణయం కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ లగ్నానికి ఏది శుభగ్రహం, ఏది పాపగ్రహం అనేది మీకు తెలిసిపోద్ది. సో మనకు 2 టీంలు చేసాం కదా. నార్మల్గా మనకు జీవకారకుల టీం వచ్చేసి లీడింగ్ వచ్చేసి మనకు ఇక్కడ గురువు, ఇక్కడ లీడింగ్ వచ్చేసి శని. వీళ్ళు మన జీవనానికి సంబంధించి, కర్మకు సంబంధించి ఒక లీడింగ్ అనేది ఉంటుంది. సో ఈ గురువు టీంలో వచ్చేసి మనకు ఒకటి గురువు, నెక్స్ట్ గురువు టీంలో కుజుడు, నెక్స్ట్ శని టీంలో వచ్చేసి శుక్ర. 1 2. సో ఈ గురు కుజు టీంలో నెక్స్ట్ వచ్చే పార్ట్ గురువు వచ్చినప్పుడు కేతు, ఇప్పుడు రాహుకేతులు ఉన్నారు కదా, రాహుకేతువులు ఒకరు శనితోని, ఒకరు
జీవకారకులు, కర్మకారకులతో ఒకరు, జీవకారకులు ఒకరు. మన జీవకారకులో మోక్షకారకుడు కేతు కాబట్టి గురువుతో సహా కేతు వచ్చేసి జీవకారకుల టీంలో చేరిపోతాడు. అంటే గురు టీం, గురుపాలితులు. ఇక్కడ రాహు వచ్చేసి శని టీంతో కలుస్తాడు. అదేవిధంగా ఇక్కడ కర్మకారకులు అంటే ఈ టీంలో బుధుడు కూడా వస్తుండు. మీరు చూసుకుంటే ఇక్కడ జీవకారకుల టీంలో గురుడు, కుజుడు, కేతు. అదే కర్మకారకుల టీంలో శని, శుక్ర, రాహు, బుధుడు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గురుపాలితులని, ఇక్కడ శని పాలితులు. వీళ్ళు టీంలో ఫిక్స్ అయిపోయారు. ఇలా ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ఆల్రెడీ ఐపీఎల్లో బిడ్డింగ్ జరుగుతుంటుంది. రవిచంద్రులకు ఇక్కడ స్థానం అనేది శని పాలితులు కలవడమా, గురు పాలితులు కలవడమా. ఇక్కడ సూర్య, రవి అండ్ చంద్ర ఈ ఇద్దరికి 2 టీంలలో చోటు వచ్చింది. సో లగ్నాన్ని అనుసరించి రవి, చంద్రులు ఇద్దరు కూడా శని పాలితులతోనూ గురు పాలితులతోనూ కలుస్తూ ఉంటారు. అది ఏ విధంగా అనేది ఇంతకుముందు మనం చెప్పినాం ఆల్రెడీ వీడియోస్లో మీకు. కేంద్రాలు, అదేవిధంగా కోణాలు. కేంద్రాలు 4, 7, 10 అంటే మన లగ్నం నుంచి 4, 7, 10. కోణాలు 1, 5, 9 ఇవి ఆ లగ్నానికి శుభ ఫలితాన్ని ఇవ్వాలి. 7వ భావం మనకు వచ్చేసి సప్తమ స్థానం కాబట్టి ఏ లగ్నానికైనా ఏ భావానికైనా సప్తమం అనేది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. సో 7 తీసేసినప్పుడు 4, 10. ఇక్కడ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రవిచంద్రులకు మనకు కాలపురుష కుండలిలో 4వ స్థానము, 5వ స్థానం. ఇక్కడ కర్కటకం. వీటికి గృహాలు ఉన్నాయి కదా, వీటి గృహాలను తీసుకోండి. సింహం. సో ఫర్ ఎగ్జాంపుల్ రవిచంద్రులు ఇద్దరు ఏ టీంలో జాయిన్ అవ్వాలనే దానికి ఒక రూల్ ఉంది. అది ఏ రూల్ అంటే లగ్నం నుంచి, మీకు లగ్నం నుంచి 1వ స్థానము, కేంద్రాలు 4, పుణ్యస్థానాలు 5, 9, 10. ఇవి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. లగ్నం నుంచి 1, 4, 5, 9, 10 అంటే ఈ 1, 4, 5, 9, 10 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం ఉంది కదా, ఇది 1వ స్థానం అనుకోండి. ఈ 1 నుంచి 1, 2, 3, 4, 5 ఈ 4, 5 భావాలకి కర్కాటక గృహం కానీ, సింహ గృహం కానీ ఇవి 2 వస్తే ఆ చంద్రుడు, రవి ఆ లగ్నానికి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ధనస్సు అనుకోండి లగ్నం. ఈ లగ్నానికి ఇక్కడ ఇది 7, ఇది 8, 9. ఇక్కడ చూసుకుంటే మనకు 9వ భావం వచ్చింది కదా, ఇక్కడ సింహం వచ్చింది కాబట్టి ఇక్కడ రవి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గ్రహాలకు రవి కొన్ని లగ్నాలకు రవి, కొన్ని లగ్నాలకు చంద్రుడు, కొన్ని లగ్నాలకు రవి చంద్రుడు ఇద్దరు కూడా శుభ ఫలితాన్ని ఇస్తారు. అది ఏ విధంగా అంటే ఒకసారి మనము చెక్ చేద్దాం. సో మనము 12 లగ్నాలు ఉన్నాయి. ఆ 12 లగ్నాలకు శుభగ్రహాలు ఏంటి, రవిచంద్రులతోని సహా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా తెలుసుకుందాం. సో ఇప్పుడు మేష లగ్నానికి శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహాలు ఏంటి. మేష లగ్నం. సో మేష లగ్నము ఇక్కడ కుజుడు అధిపతి. సో టీం లీడర్ కుజుడు అనేది వ్యవహరిస్తుండు. సో కుజుడు గురుపాలితుల టీం అంటే ఈ లగ్నానికి గురుపాలితులు శుభులు. గురుపాలితులు శుభులు అన్నప్పుడు మనకు మేష లగ్నానికి టీం లీడర్ వచ్చేసి కెప్టెన్ వచ్చేసి కుజుడు. కుజుడు వచ్చినప్పుడు మీకు ఆటోమేటికల్లీ 159 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1వ భావానికి పంచమం ఎప్పుడు కూడా మనకు పుణ్య ఫలితం ఇస్తుంది, పుణ్యస్థానం కాబట్టి మనం ఆల్రెడీ టీం ఎన్నుకునేటప్పుడే మనము చెప్పాము. సో ఇక్కడ 159 లార్డ్స్ వచ్చేసి శుభ ఫలితాలు ఇస్తుంది. 159 అంటే కుజుడు, రవి, గురుడు. రవి అండ్ గురుడు. ఇక గుర్తుంచుకోండి, గురుపాలితుల టీం వచ్చినప్పుడు కేతు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. కేతు మీకు ఇంతకుముందు విషయం ఏంటంటే రవిచంద్రులకు కర్కాటకం కానీ సింహం కానీ
1, 4, 5, 9 వస్తే ఆటోమేటిక్‌గా మనకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు సింహానికి 5 వచ్చింది కాబట్టి మనం రవిని తీసుకున్నాం. అదేవిధంగా మేష లగ్నానికి 4వ భావం కర్కాటకం అవుతుంది. 4 వచ్చింది కాబట్టి మనకు చంద్రుడు కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి. 1, 4, 5, 9, 10 రవిచంద్రులకు చూడాల్సింది ఇది లగ్నం నుంచి. సో రవిచంద్రుడు గృహాలు కర్కాటకము అండ్ సింహము. కన్ఫ్యూజ్ కాకండి. రవిచంద్రుడి విషయంలోనే శుభురోలు అశుభరోలు అనేది ఇది ఒకటి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. రవిచంద్రుడు ఎప్పుడైనా కూడా లగ్నం నుంచి 1వ భావం కానీ 4వ భావం కానీ 5వ భావం కానీ 9వ భావం కానీ 10వ భావం కానీ ఈ భావాలకు కర్కాటకం కానీ సింహం కానీ ఆధిపత్యం వచ్చినప్పుడు ఈ రవిచంద్రుడు అనేవాళ్ళు శుభులుగా మనకు వస్తారు. సో మేష లగ్నాన్ని మనం చూసుకుంటే కుజుడు, రవి, గురుడు, కేతు, చంద్రుడు. సో ఇవి శుభగ్రహాలు. శుభత్వం ఉంటాయి, అశుభం అంటే పాపత్వం. సో ఇక్కడ శని టీం, శని, శుక్ర అండ్ బుధ, రాహువు. సో ఇక్కడ చూసుకుంటే మేషలగ్నానికి 5 శుభ ఫలితాలు, 4 పాప ఫలితాలు. అంటే 5 గ్రహాలు మేలు చేస్తుంటే 4 గ్రహాలు కీడు చేస్తున్నాయి. మన మానవ జీవితంలో సుఖ దుఃఖాల కారణం ఓన్లీ నవగ్రహాలే. ఈ నవగ్రహాలను అనుసరించే మనకు ఫలితాలు వస్తాయి. సో మేషలగ్నానికి ఈ 5 గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తుంది, ఈ 4 గ్రహాలు పాప ఫలితాలు ఇస్తుంది. సో ఇప్పుడు వృషభ లగ్నానికి వద్దాం. వృషభ లగ్నం వచ్చేసి కాలపురుష కుండిలో రెండవది. సో ఈ వృషభ లగ్నానికి అధిపతి వచ్చేసి శుక్రుడు. సో ఇక్కడ టీం లీడర్ వచ్చేసి శుక్రుడు. సో టీం లీడర్ ఇక్కడ ఈ శుక్రుడు వచ్చేసి శని పాలితులు కాబట్టి వాళ్ళ టీం మొత్తం వస్తుంది. ఇక్కడ శని ప్లస్ బుధ అండ్ రాహు. సో ఈ 4 గ్రహాలు అయితే శని పాలితులు. సో ఈ 4 వరకు వీటికి శుభ ఫలితాన్ని ఇస్తుంది. గుడ్. నెక్స్ట్ బ్యాడ్ వచ్చేసి గురుపాలితుడు, గురుడు అండ్ కుజుడు. నెక్స్ట్ కేతు. సో ఇక్కడ రవిచంద్ర పరిశీలన చేద్దాం. ఇక్కడ ఈ లగ్నానికి 1, 2, 3 కర్కాటకం 3వ భావం అవుతుంది. సో పాపగ్రహం కిందకి వస్తుంది. అదేవిధంగా వృషభ లగ్నానికి 1, 2, 3, 4 అంటే ఇక్కడ చూడండి ఇక్కడ రవిచంద్రులకు 1, 4, 5, 9, 10 అంటే కర్కాటక సింహభావాలకి సింహభావానికి 4వ ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఇక్కడ శుభగ్రహం అయిపోయింది. ఇక్కడ రవి వృషభ లగ్నానికి శుభ ఫలితాలను ఇస్తాడు. సో వృషభ లగ్నానికి శుభ ఫలితాలు వచ్చేసి శుక్రుడు, శని, బుధ, రాహు, రవి. పాపగ్రహాలు వచ్చేసి గురుడు, కుజుడు, కేతు అండ్ చంద్రుడు. మొత్తం నవగ్రహాలు. ఈ 9 గ్రహాలు వీటి భావాలు అంటే ఈ గురుపాలితుల భావాలు కూడా అవి నెగటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఇది గురు రిజల్ట్ ఇస్తుంది. సో ఈ విధంగా మనము రవిచంద్రుల నిర్ణయం అనేది వృషభ లగ్నానికి రవి వచ్చేసి శుభగ్రహము, చంద్రుడు వచ్చేసి అశుభగ్రహం. నెక్స్ట్ లగ్నంకి సో నెక్స్ట్ వచ్చేసి మిథునం. సో మిథునంకి ఇక్కడ భావాధిపత్యం బుధునికి వచ్చింది. ఇక్కడ లీడర్ వచ్చేసి టీం లీడర్ బుధ, కెప్టెన్. నెక్స్ట్ ఈ బుధుడు శని పాలితుడు కాబట్టి శని టీం అంతా వచ్చేస్తుంది. సో బుధునికి శని అండ్ శుక్ర అండ్ రాహు ఈ 4 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ మిథున లగ్నానికి గురుపాలితులు పాప ఫలితాలను ఇస్తున్నాయి. గురుపాలితులు వచ్చేసి గురుడు అండ్ కుజుడు అండ్ కేతు. సో ఇక్కడ చూసుకుంటే రవిచంద్రులను చూసుకుంటే మిథున లగ్నానికి కర్కాటకం సింహం 1 ఇది 2వ ఆధిపత్యం, ఇది 3వ ఆధిపత్యం. సో ఈ రెండు కూడా మనం అనుకున్న 1, 4, 5, 9, 10 లేదు కాబట్టి ఈ రెండు కూడా వీటికి నెగటివ్ రిజల్ట్ వస్తుంది. ఈ కర్కాటకానికి చంద్రుడు అండ్ సూర్యుడు. అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 1, 2, 3, 4. సో ఇక్కడ ఈ మిథున లగ్నానికి అడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక 4 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తే మిగతా 5 గ్రహాలు పాప ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే భావాలు కూడా శుభత్వం చెందుతాయి. ఇక్కడ మిథున లగ్నం ఇది లగ్నం కాబట్టి ఇది ఎట్లాగో శుభత్వం చెందుతుంది. నెక్స్ట్ ఇది పాపత్వం, ఇది సో దీనికి లగ్నాధిపతి కాబట్టి 4వ భావం కూడా
శుభత్వం చెందుతుంది. ఇక్కడ శుక్రుడు కాబట్టి శుభుడు, ఇక కుజుడు కాబట్టి ఇక గురుడు, ఇక్కడ శని ఓకే, ఇది గురుడు కాబట్టి నాట్ ఓకే, కుజుడు నాట్ ఓకే, శుక్రుడు ఓకే. అంటే ఇక్కడ ఈ భావాలు కూడా అంటే ఈ గ్రహాలకు ఆధిపత్యం వచ్చిన భావాలు కూడా శుభత్వం చెందుతాయి. సో ఆ విధంగా మనము ఈ మిథున లగ్నానికి బుధుడు, శని, శుక్ర, రాహు 4 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి. మిగతా 5 గ్రహాలు గురుడు కానీ, కుజుడు కానీ, చంద్రుడు, సూర్యుడు అండ్ కేతు ఈ 5 గ్రహాలు పాపగ్రహ అంటే పాప ఫలితాలను ఇస్తుంటాయి. సో నెక్స్ట్ కర్కాటక లగ్నం. సో కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. ఇక్కడ చూసుకుంటే చంద్రుడు, సూర్యుడు బేసికల్గా గురుపాలిత గ్రహాలే, కానీ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు శనిపాలితులకు ఫేవర్గా ఉంటారు, కొన్ని సందర్భాల్లో గురుపాలితులకు ఫేవర్ ఉంటారు. వాళ్ళు ఓవరాల్గా రవిచంద్రుడు ఇద్దరు కూడా జీవనానికి కారకులు. మన జీవనానికి వాళ్ళు కారకులు కాబట్టి వాళ్ళు గురుపాలితుల కిందకే వస్తారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు గురుపాలితులు వచ్చేసి చంద్రుడు కాబట్టి గురుడు అండ్ కుజుడు, నెక్స్ట్ గురుడు వచ్చింది కాబట్టి కేతువు కూడా ఇక్కడ శుభ ఫలితం. ఈ విధంగా కాకుండా మనం ఈ 159 ఈ పద్ధతిలో కూడా చూసుకున్నా కూడా ఇది 1 2 3 4 5 5వ భావాధిపత్యం వృశ్చికానికి వచ్చింది కాబట్టి కుజుడు కూడా శుభగ్రహం. నాకు 6 7 8 9 నవమం వచ్చింది కాబట్టి గురుడు కూడా కుజుడు, అదే గురువు వచ్చింది కాబట్టి కేతు వచ్చేసాడు. సో ఈ విధంగా కర్కాటక రాశికి, కర్కాటక లగ్నానికి చంద్రుడు, గురుడు, కుజుడు, కేతు శుభగ్రహాలు. అదేవిధంగా రవి పరిశీలన చేద్దాం. ఈ కర్కాటకం నుంచి రవి వచ్చేసి 2వ భావాధిపతి. సో 2 మనకి ఇక్కడ కూడా ఈ భావాలకు సంబంధం లేదు కాబట్టి ఆటోమేటిక్గా శని పాలితుల కిందికి రవికి సపోర్ట్ చేస్తాడు, రవి పాపగ్రహంగా. సో శని, శుక్ర, బుధ అండ్ రాహు. సో మీరు చూసుకుంటే కర్కాటక లగ్నానికి కూడా కేవలం 4 గ్రహాలు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తే మిగతా 5 గ్రహాలు పాప ఫలితాన్ని ఇస్తున్నాయి. కర్కాటక లగ్నానికి చంద్రుడు, గురుడు, కుజుడు, కేతు యోగకారకులు. రవి, శని, శుక్ర, బుధ, రాహు అనేసి మనకు వాళ్ళ కర్మకు సంబంధించి ఈ గ్రహాలు ఆధిపత్యం తీసుకుంటాయి. సో ఈ భావానికి సంబంధించి చూసుకుంటే 1వ భావము ప్లస్ 2వ భావము రవి కాబట్టి బుధుడు కాబట్టి 3వ భావానికి, 4వ భావానికి శుక్రుడు కాబట్టి ఇక్కడ 5వ భావం. గురుడు 6వ భావాధిపతి అయినాను 9వ భావాధిపతి వచ్చింది కాబట్టి 6వ భావం కూడా ఇక్కడ శుభత్వం చెందుతుంది. సో ఇక్కడ కూడా మంచి రిజల్ట్ వస్తుంది. శని మంచి రిజల్ట్ రాదు. అండ్ కుజుడు ఇక్కడ ఇది వచ్చేసి 10వ భావం, 11 12 10వ భావాధిపతి కూడా 10వ భావం కూడా శుభ ఫలితాలు ఇస్తుంది. 11వ భావం వచ్చేసి శుక్రుడు కాబట్టి నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. 12 కూడా మిథునం కాబట్టి బుధుడు కాబట్టి నెగిటివ్ రిజల్ట్. అంటే గ్రహాలను బట్టి భావాలను కూడా మనము అది శుభ భావమా లేకపోతే అశుభ భావమా, ఆ భావం సంబంధించిన శుభము అశుభం రెండూ కూడా భావానికి సంబంధించి ఈ కర్కాటక లగ్నానికి అది అనుభవంలోకి వస్తుంది. ఈ విశ్లేషణ పద్ధతి మనం రానున్న వీడియోస్లో మీకు క్లారిటీ కొద్దిగా అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు వినండి. కొంచెం ముందుకెళ్ళే కొద్ది ఏంటంటే దీనికి సంబంధించి సబ్జెక్టు ముందట టచ్ అవుతుంది కాబట్టి మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఈ సబ్జెక్ట్ వెంటనే అర్థం కావాలంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అంత ఈజీగా కూడా అందరికీ అర్థం కాదు. అంత ఈజీగా అర్థమైనా కూడా మన ప్రెడిక్షన్ ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. సో మరి జాగ్రత్తగా మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా అర్థం కాకపోయినా కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. కామెంట్లో మీరు చెప్తే నేను దాన్ని బట్టి మీకు దాని వివరణ నేను టైం తీసుకొని మరి మీకు వివరణ ఇస్తాను. సో నెక్స్ట్ సింహ లగ్నాన్ని తీసుకుందాం. సింహ లగ్నం, ఈ లగ్నం వచ్చేసి అధిపతి వచ్చేసి రవి. ఇది 1వ భావం. ఇది 2 3 4 5 6 7 8 9 10 11 12. సో సింహ లగ్నానికి లగ్నాధిపతి ఇక్కడ టీమ్ లీడర్ వచ్చేసి రవి. సో ఈయనే గుడ్ రిజల్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బేసిక్గా రవిచంద్రులు మీకు చెప్పినట్టుగా గురుపాలకు సంబంధించిన వాళ్ళ కొన్ని ప్రభావాల వల్ల శనిపాదులు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి. సో ఇలాంటి చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇది సింహ లగ్నానికి రవితో పాటు శుభగ్రహం వచ్చేసి గురువు అండ్ కుజ, కేతు. సో పాప ఫలితాలు వచ్చేసి శని, శుక్ర,
బుధ, రాహు. సో ఈ లగ్నానికి చంద్రుని తీసుకుంటే ఈ లగ్నానికి 12వ భావాధిపత్యం ఉంది. ఇక మనం చూసినట్టు 1 గాని, 4 గాని, 5 గాని, 9 గాని, 10 గాని రాలేదు. సో చంద్రుడు కూడా ఈ లగ్నానికి పాప ఫలితాన్ని ఇస్తుంది. సో ఇక్కడ కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే సింహ లగ్నానికి ఒక 4 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తుంటే అశుభ ఫలితాలు 5 గ్రహాలు ఇస్తుంది. అని ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటున్నంత మాత్రాన ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకు డిసడ్వాంటేజ్ జరగదు. ఒకవేళ ముందు ముందు మీకు వెళ్తున్న కొద్దీ ఈ ఇప్పుడు చెప్పిన పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇవ్వచ్చు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్‌లో మీకు అవన్నీ కూడా తెలుస్తుంటాయి. సో ఇప్పుడున్న విషయంలో ఈ బేసిక్స్ మాత్రం మనం నేర్చుకుందాం. ఈ సింహ లగ్నానికి వచ్చేసి రవి, గురు, కుజ, కేతు. అంటే రవి శుభ ఫలితాన్ని ఇస్తుంటే నెక్స్ట్ గురువు మీనం, ఇది వృశ్చికం. సో ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఈ 5 భావాలు వీళ్ళకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. సో రవికి 2 గాని, 3 గాని, 6 గాని, 7 గాని, ఇక్కడ 10 గాని, 11, 12 ఇవి కొంచెం ఈ భావాలు కొంచెం నెగెటివ్ రిజల్ట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కన్యా లగ్నం. సో మనకి కన్యా లగ్నానికి అధిపతి బుధుడు. బుధుడు వచ్చేసి మనకు శని ఫలితుడు కాబట్టి శనిటి మొత్తం వస్తుంది. శని, శుక్ర అండ్ రాహు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏ లగ్నానికి అయినా కూడా 1 ఫైన్ లార్డ్స్ వచ్చేసి శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ విధంగా చూసుకున్నా కూడా ఈ లగ్నానికి 1, 2, 3, 4, 5 ఈ 5వ భావానికి అధిపతి శని కాబట్టి మనం శనిని తీసుకున్నాం. ఇది శుభ ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ శనికి 6వ భావాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి ఇది కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇది 6, ఇది 7, 8, 9 ఇక్కడ నవమ వచ్చేసి శుక్రుడు వచ్చింది. సో నవమ శుక్రుడు వచ్చింది కాబట్టి శుక్రుడు తీసుకున్నాం. శుక్రుడికి 2వ భావాధిపత్యం వచ్చింది కూడా ఇది కూడా మనకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇది 10వ భావాధిపత్యం. లగ్నాధిపతి 10వ భావాధిపత్యం ఉన్నది కాబట్టి బుధుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాడు. నెక్స్ట్ చంద్రుడు, రవి. ఇంకా రవి చంద్రులకు మాత్రమే 159 కాకుండా 410 కేంద్రాలు కూడా ఒకవేళ అంటే ఆ రవిచంద్ర కేంద్ర స్థానాలు ఒకవేళ వచ్చినట్టయితే అంటే లగ్నం నుంచి 4 కానీ 10 కానీ అధిపతి ఒకవేళ అవుతే అవి శుభ ఫలితాన్ని ఇస్తాయి. సో ఈ లగ్నానికి ఇది 11, 12 కాబట్టి పాప ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ కన్యా లగ్నానికి బ్యాడ్ రిజల్ట్ వచ్చేసి రవి అండ్ చంద్ర అండ్ గురుడు, నెక్స్ట్ కేతువు, నెక్స్ట్ కుజుడు. సో ఈ లగ్నానికి కన్యా లగ్నానికి 4 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తే 5 గ్రహాలు పాప ఫలితాన్ని ఇస్తాయి. వాటి భావాలు కూడా మనకు నెగటివ్ రిజల్ట్ ఇచ్చేది నెగటివ్ ఇస్తాయి, గుడ్ రిజల్ట్ ఇచ్చేది గుడ్ ఇస్తాయి. సో ఈ విధంగా ఈ కన్యా లగ్నానికి ఈ గ్రహాలు అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ తులా లగ్నాన్ని తీసుకుందాం. ఈ తులా లగ్నం కాలపురుష కుండలో 7వ భావం. ఇప్పుడు లగ్నం కాబట్టి ఇది 1వ భావం అవుతుంది. ఈ భావానికి శుక్రుడు అధిపతి. సో తులా లగ్నానికి టీం లీడర్ వచ్చేసి శుక్రుడు నాయకత్వం వహిస్తుండు. సో శుక్రుడు శని ఫలితుడు కాబట్టి వీళ్ళందరూ వస్తారు. శని, బుధ అండ్ రాహు. సో మిగతా బ్యాడ్ వచ్చేసి గురుపాలితుడు, గురుడు అండ్ కుజుడు అండ్ కేతు. సో మిగతా రవిచంద్రులను చూసుకుంటే తులా లగ్నానికి వచ్చేసి రవి వచ్చేసి 11వ భావాధిపతి అవుతుంది. ఇక్కడ కర్కాటకం ఇక్కడ 10వ భావం అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మనం ఏమనుకున్నాం కేంద్రాలు అంటే కేంద్ర స్థానాలు 4, 10 కానీ కర్కాటకం కానీ సింహానికి వస్తే వాళ్ళ భావాధిపతిని మనం శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పుకున్నాం. సో తులా లగ్నానికి 10వ భావాధిపతి ఎవరు? చంద్రుడు, కర్కాటకం. సో ఇక్కడ చంద్రుడిని మనము శుభ ఫలితంగా తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే తులా లగ్నానికి అడ్వాంటేజ్ ఒక 5 గ్రహాలు అడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజ్ వచ్చేసి మీకు ఇక్కడ రవి కూడా వస్తాడు. 4 గ్రహాలు డిసడ్వాంటేజ్ ఉంటాయి. రవి వచ్చేసి 11వ భావాధిపతి ఉంటుంది కాబట్టి మనకు నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేస్తుంది. సో తులా లగ్నానికి 5 శుభగ్రహాలు, 4 పాపగ్రహాలు. ఈ 9 నవగ్రహాలు తీసుకుంటే తులా లగ్నానికి 1వ భావము అండ్ 4వ భావము, 5వ భావము, 8వ భావము ప్లస్ 9, 10 సో 12. సో ఈ భావాలన్నీ కూడా ఈ గ్రహాలు భావాధిపత్యం ఉన్నందున ఈ భావాలు కూడా వాళ్ళకి శుభత్వం చెందుతాయి.
సో ఈ భావాలు మనకు శుభ ఫలితాలు ఇస్తుంది, ఈ భావాధిపతి కూడా శుభ ఫలితాలు ఇస్తుంది. సో ఈ తుల లగ్నంకి ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు. ఇక్కడ టీం లీడర్ వచ్చేసి వృశ్చికానికి కుజుడు నాయకత్వం వహిస్తుండు. సో కుజుడు వచ్చేసి గురుపాలితుడు కాబట్టి గురుపాలితుడు టీం మొత్తం ఉరికొస్తారు. గురువు అండ్ కేతువు. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ రిజల్ట్. బ్యాడ్ వచ్చేసి శని, శుక్ర, బుధ అండ్ రాహు. సో ఇక్కడ రవిచంద్ర పరిశీలన చేస్తే ఈ లగ్నానికి 2, 3, 4, 5, 6, 7, 8, 9 మీకు చెప్పాను, ఏదైనా 159 లార్డ్స్ ఖచ్చితంగా శుభ ఫలితాన్ని ఇస్తాయి. సో 9వ భావాధిపత్యం చంద్రుడికి వచ్చింది ఇక్కడ. సో చంద్రుడు శుభ ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా కేంద్రాలు అంటే ఓన్లీ కర్కాటక సింహాలకు మాత్రమే కేంద్రాలు 4, 10 భావాధిపత్యం వస్తే వాళ్ళు ఖచ్చితంగా గుడ్ రిజల్ట్ ఇస్తారు. సో ఇది 10వ భావాధిపత్యం వచ్చిన రవి కూడా మంచి రిజల్ట్ ఇస్తాడు. ఇక్కడ రవి, చంద్ర, కేతువు, గురు, కుజ ఈ టీం వచ్చేసి వాళ్ళకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఏది వృశ్చిక లగ్నానికి. అదేవిధంగా నెగటివ్ వాళ్ళు వచ్చేసి శని, శుక్ర, బుధ, రాహు. వీటికి అడ్వాంటేజ్ ఏంటంటే 5 గ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తే ఒక 4 గ్రహాలు నెగటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఈ భావాలను చూసుకుంటే కూడా వృశ్చిక లగ్నానికి 1వ భావము, 2వ భావము, 5, 6 అదేవిధంగా 9, 10. సో ఈ భావాలు అనేటివి గుడ్ రిజల్ట్ ఇస్తాయి. మిగతా భావాలు కొద్దిగా నెగటివ్ ఫలితాలు ఉంటాయి కాబట్టి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లగ్నానికి కుజుడు, గురువు, కేతు, చంద్రుడు, రవి వీటిని మీరు నోట్ చేసుకోండి. మిగతా గ్రహాలకు కూడా అదే విధంగా నోట్ చేసుకోండి. నెగటివ్ రిజల్ట్ కూడా నోట్ చేసుకోండి. మనకేంటంటే నెక్స్ట్ ఫలిత విభాగంలో అంటే మన ఫలితాలు చెప్పే టైంలో ఇవన్నీ కూడా మనకు అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మీరు బై హార్ట్ కాకుండా న్యాచురల్గా గుర్తుంచుకోండి. న్యాచురల్గా అంటే ఒక లగ్నం నుంచి పుణ్యస్థానాలు 159 శుభగ్రహాలు. అదేవిధంగా ఓన్లీ రవిచంద్రులకు కేంద్ర స్థానాలు 4, 10 కనుక వస్తే అవి కూడా శుభ ఫలితాలు ఇస్తాయి. ఒకటి గుర్తుంచుకుంటే మీకు అన్ని గ్రహాలకు ఈజీగా, అన్ని లగ్నాలకు ఈజీగా మీరు అనుకోవచ్చు. 159 అండ్ 410 ఇది గుర్తుంచుకోండి ఖచ్చితంగా. ఇది రవిచంద్రులకు, ఇది అన్ని గ్రహాలకు. సో ఆ విధంగా గుర్తుంచుకుంటే అన్ని గ్రహాలకు, అన్ని లగ్నాలకు మీరు ఏ గ్రహం మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఏ గ్రహం నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది అనేది ఈజీగా చెప్పచ్చు ఈజీగా. సో నెక్స్ట్ ధనస్సు. ఇక్కడ మనము గురుపాలితులు, శనిపాలితులు కాకుండా డైరెక్ట్ ఎలా కూడా చూద్దాం. ఈ ధనస్సుకి మీరు చూసుకుంటే టీం లీడర్ వచ్చేసి గురుడు. సో గురుడు ఫస్ట్ ఈ భావం ఇక్కడ ఏర్పడితే ఇది 1 అవుతుంది. ఈ 1 అంటే ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో మనం ఏమనుకున్నాం 159. సో ఈ 159 లార్డ్స్ ఎవరు? ఈ ధనస్సు లగ్నానికి 5 వచ్చేసి కుజుడు అవుతుంది. మేష లగ్నానికి అధిపతి కుజుడు. సో కుజుడు కూడా మనకు శుభుడు. నెక్స్ట్ 1, 7, 8, 9. 9కి ఎవరు? రవి. సో ఈ రవి కూడా మనకు శుభ ఫలితాన్ని ఇస్తుండు. సో 3 గ్రహాలు వచ్చినాయి. నెక్స్ట్ మనకు కుజుడు, గురుడు, రవి ఈ 3 గ్రహాలు వచ్చినప్పుడు మనకి గురుడు ఏమైపోతుందిగా. సో గురుపాలితులకు ఏమవుతుంది? కేతువు కూడా శుభ ఫలితాన్ని ఇస్తుండు. సో నెక్స్ట్ మనకు బ్యాడ్ రిజల్ట్స్. సో 1వ భావం, 2వ భావం. 2వ భావానికి మకరం. మకరం 2 అంటే మారకం. సో మారకం 3వ భావం కూడా మనకు నెగటివ్, అంటే రెండింటికి ఒకటే ఆధిపత్యం కాబట్టి శని కూడా మనకు నెగటివ్ రిజల్ట్ ఇస్తాడు. అంటే మీ మారకాలు, బాధక స్థానాలు వివరణ మొత్తం ముందు వీడియోలు అన్నీ వస్తాయి. సో ఇది మీకు నార్మల్గా ఈ పదజాలం అనేది మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ అడగవచ్చు, దానికి వివరణ నేను ఇస్తాను. 2వ భావం మారకం అవుతుంది. సో మారకానికి అధిపతి శని కాబట్టి ఈ శని నెగటివ్ రిజల్ట్ ఇస్తుంది. అదేవిధంగా 3వ భావాధిపత్యం కూడా శనికి ఉంది కాబట్టి ఈ శనిని మనం నెగటివ్ రోల్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 1వ భావం నుంచి ఇక్కడ వృషభం వచ్చేసి 6వ స్థానం అవుతుంది. దుస్థానాలు అంటారు. దుస్థానాలు అంటే 6, 8, 12 ఇవి ఎప్పుడు కూడా మనకు నెగటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఈ 6వ భావానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడిని మనం నెగటివ్ రిజల్ట్ తీసుకున్నాం. ఫస్ట్ 159 మనం చూశాక నెగటివ్ రావాలి. ఎందుకంటే 159 ఒకవేళ 6వ భావం, ఇప్పుడు లగ్నాధిపతి మేషానికి కుజుడు, అష్టమాధిపతి కూడా కుజుడే. సో అష్టమాధిపతి కుజుడు శుభత్వం చెందుతాడు. మనం 159 ఏదైతే శుభులో మిగతాయి మనం నెగిటివ్ ఫలితాలు తీసుకోవాలి. అంటే 6వ భావానికి ఒకవేళ కుజుడు వచ్చినా కూడా నెక్స్ట్ అది శుభ ఫలితం ఉంటుంది. ఒకవేళ కుజుడు 159లో లేకపోతే
వేరే లగ్నానికి అది పాప ఫలితంగా తీసుకోవాల్సింది. సో, శుక్రుడు కూడా ఇక్కడ పాప ఫలితం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సప్తమం అంటే 1కి 7 ఎప్పుడైనా కూడా నెగేషనే. కలత్ర స్థానం కాబట్టి అపోజిషన్ అంటే ఈ ఏడో భావం అనేది ఖచ్చితంగా ఏ భావానికైనా కూడా నెగెటివ్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏడో భావం బుధుడు వచ్చేసింది కాబట్టి బుధుడు వచ్చేసాడు. బుధ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ లగ్నానికి అష్టమాధిపతి ఇక్కడ చూసుకుంటే మీకు కర్కాటకం అవుతుంది. సో, మనం ఏమనుకున్నాం కేంద్రాలు 4, 10 స్థానాలు రవిచంద్రులకు వస్తే తీసుకోమని చెప్పాం. లేదా 1, 5, 9 వచ్చినా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 9 వచ్చేసింది కాబట్టి సింహం వచ్చింది కాబట్టి మనం రవిని మనం శుభ ఫలితంగా తీసుకున్నాం. కానీ ఇక్కడ చంద్రుడు ఏమవుతుంది? చంద్రుడు వచ్చేసి అశుభ ఫలితాన్ని ఇస్తుంది. సో, ఈ విధంగా ఇక్కడ రాహు కూడా వస్తాడు. శని వస్తే రాహు వస్తాడు. సో, ఈ విధంగా దీనికి ఈ ధనుర్లగ్నానికి ఈ 5 భావాలు 5 గ్రహాలు శని, శుక్ర, బుధ, చంద్ర, రాహు ఈ 5 గ్రహాలు నెగెటివ్ రిజల్ట్ ఇస్తాయి. గురుడు, కుజుడు, రవి, కేతు ఈ 4 గ్రహాలు మంచి పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి. సో, ధనుర్లగ్నానికి ఈ విధంగా ఉంటుందన్నట్టు. అంటే మనం డైరెక్ట్ ఇట్లా కూడా చూసుకోవచ్చు. లేదు గురుపాలితులు, శనిపాలితులు గుడ్డిగా వెళ్ళిపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే రవిచంద్రులు ఒక్కటే మన కన్ఫ్యూజన్. వాళ్ళు ఈ టీంలో పనిచేస్తారు, ఈ టీంలో పనిచేస్తారు. 2 టీంలోకి వచ్చేసరికి ఏంటంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అంతే. సో, నెక్స్ట్ వచ్చేసి మకర లగ్నం చూసుకుందాం. మకర లగ్నానికి అధిపతి శని. ఇక్కడ శని టీం వస్తారు. శని టీం లీడర్ అంటే ఇక్కడ కెప్టెన్. నెక్స్ట్ వచ్చేసి శని తర్వాత శుక్రుడు, బుధ, రాహు. సో, కామన్గా శని ఫలితులలో శని ఉంటే ఖచ్చితంగా రాహు వస్తాడు. గురు ఫలితులో గురువు ఉంటే ఖచ్చితంగా కేతు వస్తాడు. అంటే శనికి రాహు కనెక్షన్, గురువుకు కేతు కనెక్షన్. ఇవి ఖచ్చితంగా గురువుని అక్కడ కేతు ఉంటాడు, రాహు శని అక్కడ రాహు ఉంటాడు. ఇది ఒకటైతే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బ్యాడ్ రిజల్ట్ వచ్చేసి ఇది గుడ్. ఇది బ్యాడ్ వచ్చేసి మనకు వచ్చేసి గురుపాలితులు గురుడు అండ్ కుజుడు, కేతు. ఇక్కడ రవిచంద్రం చూసుకుంటే ఐదర్ 1, 5, 9 అన్న కావాలి, కేంద్రాలు అన్న కావాలి, 4 and 10 అన్న కావాలి. సో, ఇక్కడ 1, 5, 9 ఛాన్స్ లేదు. అదేవిధంగా మకర నుంచి కర్కాటకం 7, మకర నుంచి రవి 8, ఈ 7వ భావము మారకము, ఇది అష్టమం. ఈ 2 కూడా దుస్థానాలే మనకు. సో, ఇవి ఈ రవిచంద్రులు ఇద్దరు కూడా మకర లగ్నానికి నెగటివ్ రిజల్ట్ ఇస్తారు. రవి అండ్ చంద్ర. సో, ఈ విధంగా చూసుకుంటే మకర లగ్నానికి శని, శుక్ర, బుధ, రాహు ఈ 4 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి. అదేవిధంగా మకర లగ్నానికి గురుడు, కుజుడు, కేతు, రవి, చంద్ర ఈ 5 గ్రహాలు నెగటివ్ ఫలితాలు ఇస్తాయి. సో, ఈ విధంగా మనము కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ కుంభం తీసుకుందాం. కుంభలగ్నం. కుంభం. సో, ఈ లగ్నానికి అధిపతి వచ్చేసి శని. అంటే సో, ఇక్కడ మనం ఏం చేయాలి? శని టీం లీడర్ రాసుకోవాలి. ఈయన కెప్టెన్. సో, శని టీం మొత్తం రావాలి. అంటే శని టీం వచ్చేసి మనకు ఈ విధంగా అవుతుంది. 1, 5, 9 చూసినా కూడా ఈ ఒకటో భావానికి 2, 3, 4, 5. 5వ భావాధిపతి బుధునికి వచ్చింది కాబట్టి బుధ. నెక్స్ట్ 6, 7, 8, 9. 9 శుక్రుడు వచ్చింది కాబట్టి శుక్రుడు. సో, ఈ భావం. నెక్స్ట్ ఈ 3 భావాలు వచ్చినప్పుడు శని వచ్చినప్పుడు మనకు రాహు వస్తాడు. సో, అది మనం చూసుకోవాల్సిందే. ఈ 1, 5, 9 కూడా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు శని దీనికి అపోజిట్‌లో ఏముంది? 7. ఈ 7వ భావం అనేది మనకు నెగెటివ్ రిజల్ట్ ఉంటుంది. అంటే నెగెటివ్ అంటే మనకి ఇక్కడ రవి నెగెటివ్ రిజల్ట్, బ్యాడ్ రిజల్ట్. సో, 2వ భావం వచ్చేసి మారకమైంది ఇక్కడ. మారకం కాబట్టి గురుడు కూడా నెగటివ్ రిజల్ట్. గురుడు. ఎందుకంటే గురుపాలితులు కదా వీళ్ళు. శని పాలితుల లగ్నానికి ఆటోమేటిక్‌గా వాళ్ళు నెగటివ్ రిజల్ట్ ఇస్తారు. అదే మేషానికి కుజుడు అయిండు. కుజుడు కూడా మనకు ఇక్కడ తులానికి అపోజిట్. 9వ భావానికి 7వ భావం. ఇక్కడ 9కి 7వ భావం అంటే 3వ భావం. సో, నెగేషన్ గురుపాలితులు. అదేవిధంగా గురుడు వచ్చింది కదా, కేతు వస్తాడు. కేతు. సో, కుంభలగ్నానికి చంద్రుడు కర్కాటకం ఎన్నో స్థానం అవుతుంది? 6వ స్థానం అవుతుంది. మీరు చూసుకుంటే 6వ స్థానం మనకు దుస్థానం. సో, 6వ స్థానం అయినందున చంద్రుడు కూడా బ్యాడ్ రిజల్ట్ ఇస్తాడు. అంటే ఈ కుంభలగ్నానికి రవి, గురుడు, చంద్రుడు, కేతువు, కుజుడు, గురుడు ఈ 5 గ్రహాలు నెగటివ్ రిజల్ట్ ఇస్తాయి. ఒక 4 గ్రహాలు మాత్రమే శని, బుధ, శుక్ర, రాహు ఈ 4 గ్రహాలు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి. మీరు ఇప్పుడే లెక్కలేసేసుకోకండి. అంటే లగ్నము నాది ఇది. సో, నాకు 4 గ్రహాలే ఉన్నాయి, మంచి 5 గ్రహాలు లేవు అనే కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్‌లో కానీ లేకపోతే ఏదైనా డిసప్పాయింట్ మూడ్‌లో కానీ ఇలాంటివి ఆలోచించకండి. ఎందుకంటే ఫలిత విభాగం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది జనరల్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక గ్రహము అశుభ ఫలితాలు ఇస్తుందంటే శుభ ఫలితాలు ఇవ్వదని కాదు. శుభ ఫలితాలు కూడా ఇస్తుంది. అది ఏ విధంగా ఎలా ఇస్తుంది అనేది మనం ముందు గ్రహాలు సబ్జెక్ట్ మనకు ముందు వస్తూ ఉంటుంది.
సో ఇది ఇంతవరకు మాత్రమే మీరు దీన్ని పూర్తిగా విశ్లేషణ చేసి కన్ఫర్మేషన్ చేసుకొని మీ జాతకాలలో పరిశీలించుకోకండి. ఓకేనా? నెక్స్ట్ ఇది కుంభలగ్నానికి ఇది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీనలగ్నం. మీనం ఈ లగ్నానికి లగ్నాధిపతి వచ్చేసి గురుడు. గుర్తుంచుకోండి, లగ్నాధిపతి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏ లగ్నానికైనా లగ్నాధిపతి ఒక టీమ్ లీడర్గా వ్యవహరిస్తాడు. అంటే టోటల్ మన జాతకంలో జరిగే ప్రతి దానికి తన ఒక ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నాడో, ఏ భావాధిపత్యం ఏ భావాన్ని మనం అనుకూలంగా తీసుకుని వస్తుందో అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు లగ్నాధిపతి 6లో ఉన్నాడు అనుకోండి, మీకు ఆ రోగస్థానం కాబట్టి రోగం లేకుండా చేస్తాడు. 12వ స్థానంలో మోక్ష స్థానం అంటే మోక్షానికి కొద్దిగా అనుకూలంగా చేస్తాడు. సో ఆ విధంగా లగ్నాధిపతికి చాలా, లగ్నాధిపతే కాదు ఏ శుభగ్రహం అయినా కూడా మీకు పాపస్థానాల్లో ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీన లగ్నానికి గురుడితో పాటు గురు టీం మొత్తం వస్తుంది. కుజుడు అండ్ కేతు. సో బ్యాడ్ వచ్చేసి శని పాలితులు శని, శుక్ర అండ్ బుధ ప్లస్ రాహు. సో ఇక్కడ లాస్ట్ చివరిసరిగా మళ్ళీ చెప్తున్నాను, రవిచంద్రులకు ఎప్పుడైనా కూడా 1-5 అని ఒకవేళ రాకపోతే లాస్ట్ కేంద్రాలు 4-10 4 కానీ 10 కానీ ఆధిపత్యం వస్తే మనం శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పి తీసుకోవాల్సి ఉంటుంది. 1-5 వస్తే డైరెక్ట్ తీసుకోవచ్చు. సో ఈ మీన లగ్నానికి మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ లగ్నానికి ఇది కోణాలు అవుతుంది. అంటే 1-5 కాబట్టి కోణం అవుతుంది. అంటే 5వ భావానికి 1-5 అని వచ్చింది కాబట్టి చంద్రుడు వచ్చేసి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా 6 వచ్చింది అంటే ఈ మీనానికి సింహం వచ్చేసి 6వ భావం అయింది. 6వ భావం ఏమైతుంది, మనకు దుస్థానం అవుతుంది కాబట్టి రవి వచ్చేసి నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అంటే ఇక్కడ రవి వచ్చేసి పాపలతో కలిసిపోతాడు, చంద్రుడు వచ్చేసి శుభులతో కలిసిపోతాడు. చంద్రుడు శుభ ఫలితాలు ఇస్తాడు, ఇక్కడ రవి పాప ఫలితాలు ఇస్తాడు. అంటే శని లగ్నాలకు గురు లగ్నాలకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే శని ఫలితాలకు రవిచంద్ర కూడా కలిస్తే 6 గ్రహాలు శుభగ్రహాలు అయితే, కానీ అలా ఛాన్స్ ఉంటుంది. ఏ భావానికి ఏ లగ్నానికి ఓన్లీ 5 గ్రహాలు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాయి. 5 ఏ లగ్నాలకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం మనం. సో మీరు ఒక్కసారి ఇక్కడ లాస్ట్ చివరికి ఏంటంటే గురుపాలిత లగ్నాల గురించి చూద్దాం. గురుపాలిత లగ్నాలు. సో గురుపాలిత లగ్నాలు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ గురుపాలిత లగ్నాలు వచ్చేసి మనకు మేషం అవుతుంది, ఇదొకటి. నెక్స్ట్ కర్కాటకం అవుతుంది, సింహం అవుతుంది, వృశ్చికం అవుతుంది, ఇక్కడ మీనం అవుతుంది. సో ఇది 1 2 3 4 ఇది 5 ఇది 6 ఈ 6 లగ్నాలు గురుపాలిత లగ్నాలు అవుతాయి. ఇందులో మేజర్గా మనము ఏదైతే ముహూర్త విభాగంలో మీరు ఒకవేళ సిజరీన్ ముహూర్తం కానీ ఏదైనా కానీ మీరు ఏదైనా ముహూర్త విభాగంలో ఏ లగ్నానికి ఎక్కువ ఆపర్చునిటీ అంటే మీరు చూస్తే ఇక్కడ మేషానికి చూడండి, ఇక్కడ 4 అండ్ 5 ఈ ఆధిపత్యం వచ్చిన రవిచంద్రుడు ఇద్దరు కూడా ఈ మేష లగ్నానికి గ్రహాలు ఈ ఇద్దరు కూడా కలిసి వస్తారు కాబట్టి 5 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. అదేవిధంగా వృశ్చికానికి కూడా ఇక్కడ 9 10 కేంద్రము అండ్ పుణ్యస్థానం 2 కలిసి వస్తుంది కాబట్టి రవిచంద్రుడు ఇద్దరు కూడా శుభుడే. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంది, ఈ గురుపాలితులల్లా మేషము అండ్ వృశ్చికం ఈ 2 లగ్నాలకు అడ్వాంటేజ్ ఏంటంటే 5 గ్రహాలు శుభ ఫలితాలు అవుతాయి. ఈ 2 గ్రహాలకు కూడా టీం లీడర్ వచ్చేసి కుజుడు. అంటే మనకు కుజునెంబడి లగ్నం ఎంబడి మనం ఉంటే మనకు ఒక 4 గ్రహాల అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక గ్రహం అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అటు రవి కానీ చంద్రుడు కానీ ఈ లగ్నాలకు మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శని లగ్న ఫలితాలు, శనిపాలిత లగ్నాలు. సో ఈ గురుపాలితులు 6 ఇవి కూడా మీకు 1 2 3 4 5 6 ఈ 6 శనిపాలిత లగ్నాలు. మరి వీళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఏ లగ్నానికి ఉంటుంది అంటే ప్రతిదానికి శనిపాలిత లగ్నానికి 4 గ్రహాలు కామన్గా ఉంటాయి. ఏది శని, శుక్ర, బుధ, రాహు. ఇవి కాకుండా అడ్వాంటేజ్ ఏది ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. శని లగ్నాలకు మొదటగా మనం చేద్దాం, వృషభ లగ్నం తీసుకుందాం. వృషభానికి 4వ అంటే కేంద్ర స్థానం రవి అవుతుంది. అంటే రవి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 5 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. సో ఆ విధంగా వృషభ లగ్నానికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది మంచి ఫలితాలు రావడానికి.
అదేవిధంగా మీరు చూసుకుంటే నెక్స్ట్ వృషభం తర్వాత వచ్చేసి తుల. ఎందుకంటే తులకు ఇక్కడ కేంద్రము చంద్రుడు అవుతుంది. కర్కాటకం అవుతుంది. సో, ఇక్కడ తులకు గూడా 5. అంటే మీకు అర్థమైంది కదా! ఇక్కడ 5 శుభగ్రహాలు ఈ 2 లగ్నాలకు శుక్రుడు ఆధిపత్యం ఉంటుంది. సో, ఈ కుజ లగ్నాలైన మేష, వృశ్చిక లగ్నాలకు, గురుపాలిత లగ్నాలకు మంచిది. అదేవిధంగా శనిపాలిత లగ్నాలు ఒకవేళ కావాలనుకుంటే వృషభం గాని, తుల అంటే శుక్రుడు ఆధిపత్యం వహించే లగ్నాలు వృషభం గాని, తుల గాని ఈ లగ్నాలకు 5 శుభగ్రహాలొస్తాయి. అంటే 5 రకాల మంచి జరుగుతుందన్నట్టు. అదేవిధంగా ఈ 4 లగ్నాలు ఈ 12 లగ్నాలతో పోల్చుకుంటే కొద్దిగా అడ్వాంటేజ్ ఎక్కువుంటది. అంటే 5 రకాల అడ్వాంటేజ్ ఉంటుంది. మిగతా గ్రహాలన్నిటికి కూడా 4 రకాలే ఉంటుంది. ఈ యొక్క 4 గ్రహాలకు 5 రకాల అడ్వాంటేజ్ ఉంటుంది. సో, మీకు ఈ లగ్నాలు, ఈ గ్రహాలు, శుభులు, పాపులు అనే సబ్జెక్ట్ అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోయినా నో ప్రాబ్లమ్. మీకు వచ్చే వీడియోస్ అన్నిట్లో కూడా ఈ సబ్జెక్ట్ కామన్‌గా ఉంటుంది. సో, మీరు పోతూ పోతూ విన్నా కొద్దీ ఏందంటే మీకు అర్థమైపోతుంది. సో, మీకు ఈ ఈ వీడియోలో మనకొక క్లారిటీ వస్తుంది. మనకి ఏ గ్రహం ఏ రోజు మంచిది, ఏ గ్రహం మంచిది అనేది మీకు ముందు నవగ్రహాలు గాని సుఖ దుఃఖాల కారకులు కాబట్టి ఏది మనకు సుఖానికి కారకం, ఏది దుఃఖానికి కారకం అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మీ యొక్క జాతకంలో. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇన్ డెప్త్‌గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.